నమస్కారం అండి. నేను దివ్య ఋషి సంస్థానం మరియు నో ఎడిక్షన్ నుంచి మీతో కొంచెం ముచ్చటించడానికి వచ్చాను. ఆ వద్యం జాలేవయా, సుత్తి కొడటానికే కదా కోట అని మాత్రం చులకన భావంతో చూడకండి. మీ ఛానల్స్ని మార్చకండి. చెప్పేది కాస్త దయుంచి శ్రద్ధగా వినండి. తంబాకు, బీడీ, సిగరెట్, గుట్కా, ఖైనీ ఇంకా ఎన్నో ఇలాంటి మత్తు పదార్థాల వల్ల గుండెపోటు, క్యాన్సర్ వచ్చి మరణించే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇలాంటి దిక్కుమాలిన మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఏమనుకోవద్దు, చావును డైరెక్ట్గా ఆహ్వానించినట్టే. అయ్యా, ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కసారి వీటిల్లో దేనికైనా బానిసైపోయారనుకోండి, ఇక వదిలించుకోవడం చాలా కష్టం. ఈ మద్యాన్ని సేవించడం వల్ల కాలేయం, మూత్రపిండాలు ఎగిరిపోతాయి. దీన్ని సేవించే వాళ్ళకి మాత్రం ఇది అమృతంలా అనిపిస్తుంది. సావుకైనా సిద్ధపడతారు కానీ ఇది మానుకోవడానికి ఒప్పుకోరు. ఈ దురలవాట్ల వల్ల పాపం చిన్న వయసులోనే శారీరకంగా బలహీనమైపోతారు, ఆసుపత్రి పాలైపోతారు. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేమండి. మరి తప్పు కదా. తెలుగు సినిమాలో పాటలాగా చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్నమాట చెప్పద్దు, కొంచెం ఇందులో స్వానుభవం కూడా ఉందిలేండి. అందుకే ఏమండాయి, ఇవన్నీ నా మాటలు కదండి, కొంచెం వినండి. 2011 ఫిబ్రవరి 12వ తేదీన ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ని ప్రచురించింది. దీని ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభాలో 4% మంది, అంటే సుమారుగా 25 లక్షల మంది మద్యపానం మూలంగా చనిపోతున్నారు. అంటే ఏంటి? ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభాలో 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారండి. మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఈ మత్తు పదార్థాలు సేవించి వారి స్పృహ కోల్పోయి నడి రోడ్డు మీద అడ్డంగా పడిపోయి ఉంటారు. పాపం వాహనాలు తెలియక వాళ్ళ మించి వెళ్ళిపోతూ ఉంటాయి. పాపం ఎంతో మంది ఇలా చావుకు గురవుతున్నారు. తప్పు తాగి ఇంటికొచ్చి పడిపోయారు డాక్టర్. రాత్రి నుంచి ఉలుకు పలుకు లేదు. రోజు ఇదే తంతు డాక్టర్ గారు, మీరే ఏదో ఒకటి చేయాలి. ఓర్ దేవుడా! సారీ అమ్మా, ఇతని లివర్ పూర్తిగా చెడిపోయి చనిపోయాడు. ఏమండి, నన్ను నా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఇప్పుడు నా గతేం కాను. సంసారాన్ని ఎలా గట్టెక్కించాలి, పిల్లల్ని ఎలా చదివించాలి? మీరు లేకుండా నేను ఎలా బ్రతకాలండి? చూడమ్మా, నేను మీకు ముందే చెప్పాను తాగుడు మాన్పించమని. మీరు వినిపించుకోలేదు. ఈ రోజు ఆ మందే మీ జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. రకరకాలైన ఈ మత్తు పదార్థాలు శరీరంలోని హార్ట్, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్, థ్రోట్ ఇంకా మౌత్ లాంటి అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీని వలన క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, బ్లడ్ ప్రెషర్ మరియు రకరకాల భయంకరమైన వ్యాధులొస్తాయి. దీనికి ఒక్కటే మార్గం, దివ్య రిషి వారి నో అడిక్షన్ పౌడర్. దివ్య రిషి వారి నో అడిక్షన్ పౌడర్ వాడండి, మీ జీవితాలను సుఖమయం చేసుకోండి. దివ్య రిషి సంస్థానం వారి ఈ నో ఎడిక్షన్ 100% ఆయుర్వేదికం. దీనితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంట్లోని బ్రహ్మి, అశ్వగంధ, తులసి, సర్పగంధ, శతావరి, శంఖపుష్పి, జావిత్రి, పీప్లి, అర్జున్ చాల్ మీ మత్తుపై సూటిగా పనిచేస్తాయి. మీ మెదడుపై పనిచేస్తూ మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. దీంతో మీరు పూర్తిగా మత్తు నుండి విముక్తి కాగలరు. అంతేకాదండోయ్, దివ్య ఋషి సంస్థానం వారి నో ఎడిక్షన్ మరియు మత్తు విముక్తి కార్యక్రమాన్ని మనం ఒక ఉద్యమంగా తీసుకుని పల్లె పల్లెలా ప్రచారం చేస్తూ నిరక్షరాస్యులు,
అభాగ్యులు అయినటువంటి వారి ప్రాణాల్ని కాపాడదాం. పదండి. మన దేశాన్ని మత్తు నుండి కాపాడడం కోసం మేము ఈ మత్తు విముక్తి కార్యక్రమాన్ని చేపట్టాం. మీరందరూ కూడా దీంట్లో పాలు పంచుకుని మీకు తెలిసిన వాళ్ళని మత్తు నుండి విముక్తి చేయండి. మీరు ఎలాంటి మత్తుకి బానిసైనప్పటికీ ఈ నో ఎడిక్షన్ మిమ్మల్ని ఆ మత్తు నుండి కాపాడగలదు. మత్తు ఇదొక మహమ్మారి లాంటిది. యువత భవిష్యత్తుని చిన్నాభిన్నం చేస్తుంది. జీవితంలో ఎన్నో సాధించాలి అని అనుకుని మనం కనే కలల్ని కర్కశంగా కాలరాస్తుంది. ఈ మత్తు అనే మహమ్మారిని దూరంగా ఉంచి మన జీవితాల్ని సుఖమయం చేసుకోవాలి అంటే దివ్య ఋషి సంస్థానం వారి నో ఎడిక్షన్ వాడండి. మీ జీవితాల్ని సుఖమయం చేసుకోండి. ప్రతి గడప గడపకి నో ఎడిక్షన్ చేర్చాలనే సదుద్దేశంతో మీ జీవితాల్ని మత్తు నుండి విముక్తి చేయాలనే సంకల్పంతో అందరికీ మేలు జరగాలని మన ఇండస్ట్రీ నుంచి అనూప్ సోనీ గారు ఉత్తర భారతదేశంలో ఉద్యమాన్ని చేపట్టారు. ఇక్కడ నివసిస్తున్నటువంటి యువకులు, విద్యార్థులు, మహిళలు మరియు ముసలవాళ్ళని ఈ మత్తు అనే మహమ్మారికి దూరంగా ఉంచాలని నేను బాధ్యతగా స్వీకరించాను. మీరు కూడా రండి. ఈ సమాజంలో ఉన్న విషపూరిత మత్తుని కూకటి వేళ్లతో సహా పెకలించి వేద్దాం. ఏమంటారు? ఇప్పుడు చెప్పండి, నో ఎడిక్షన్, నో ఎడిక్షన్. ఇలా వ్యసనాలకి బానిసైన వారి కోసం దివ్య ఋషి సంస్థానం వారు నో ఎడిక్షన్ పౌడర్ అనేది తయారు చేశారు. ఇది 100% ఆయుర్వేదిక్ పౌడర్. ఎటువంటి మత్తుకు లోనైనటువంటి వారినైనా విముక్తి చేయగలదు. ఎందుకంటే దీంతో ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా మీ శరీరంలోని భాగాలన్నీ నెమ్మదిగా మత్తు నుండి విడిపోయి మామూలు పరిస్థితికి చేరుకుంటాయి. మందుకు డబ్బులు ఇవ్వవే. నా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేవా? బంగారం ఉందిగా, ఇవ్వవే. ఇవ్వను. ఇవ్వవే. ఇవ్వను. రేయ్, డబ్బులు ఇవ్వరా? డబ్బులు ఇవ్వే. రేయ్, ఇవ్వరా డబ్బులు? రేయ్, ఇవ్వరా? రేయ్, ఇవ్వరా? నా భర్త తాగుడు వల్ల నా పిల్లలు నేను ఎంతో కుంగిపోయాం. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మా పక్కింటి వాళ్ళు దివ్యఋషి వారి నో అడిక్షన్ పౌడర్ గురించి చెప్పారు. వెంటనే తెప్పించి నా భర్తతో వాడించాను. నిజంగా అద్భుతం. నో అడిక్షన్ పౌడర్ నేను వాడినప్పటి నుంచి క్రమంగా నాలో మార్పు రావడం మొదలైంది. నెల రోజులు కోర్సు వాడక మునిపే నేను తాగుడు పూర్తిగా మానేశాను. ఇప్పుడు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచిగా ఉన్నాను. నో ఎడిక్షన్ గురించి నీ అభిప్రాయం చెప్పమ్మా. నో ఎడిక్షన్ గురించి నాకు ముందే తెలుసుంటే నేను నా భర్తను కోల్పోయేదాన్ని కాదు. విన్నారుగా? ఇప్పుడు చెప్పండి, జిందాబాద్, నో ఎడిక్షన్. జిందాబాద్. దివ్య ఋషి సంస్థానం వారి నో ఎడిక్షన్ మీకు కేవలం 2990 రూపాయలకే లభిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సమీర్. ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్గా కాకుండా మీతో కొన్ని విషయాలు చెప్పడానికి, కొన్ని అనుభవాలు పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఎంతోమంది డ్రగ్స్ అని, స్మోకింగ్ అని, ఆల్కహాల్ అని ఇలాంటి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డం మనం రోజు చూస్తూనే ఉన్నాం. పైగా ఈ మధ్య అది ఫ్యాషన్ కూడా. ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వలనో, స్టేటస్ కోసమో, ఫ్యాషన్ కోసమో ఒకసారి తీసుకుంటే ఏమవుతుందిలే అని ముందు స్టార్ట్ చేసి చివరికి అదే అలవాటుగా మారుతుంది. ముఖ్యంగా మన యూత్, వీళ్లే దీనికి బాగా బానిసలవుతున్నారు. పైగా ఈ రెక్లెస్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేసి ప్రాణాలు పోగొట్టుకుని తల్లిదండ్రులకి తీరని లోటు మిగిలిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం, నా పేరు సంధ్యారాణి. నా భర్త ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. తనకి ఉన్నత చదువులు చదువుకోవాలని ఎంతో ఆశగా ఉండేదట. కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయారు. ఆయన కలను మా కొడుకు ద్వారా తీర్చుకోవాలనుకున్నాను. ఆయనకొచ్చే శాలరీ సరిపోక నా శాలరీ కూడా కలిపి
మా అబ్బాయిని ఎంఎస్ చేయించడానికి యుఎస్ పంపించాం. వాణ్ణి యుఎస్ పంపించడానికి మేము రాత్రి పగలు కష్టపడ్డాం. కానీ మా వాడు అక్కడికి వెళ్ళి చెడు స్నేహాల వల్లనో లేక అడిగేవాళ్ళెవరూ లేరనో డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. కనీసం మాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారని కూడా అడిగేవాడు కాదు. మా గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు. అది కాకుండా అప్పు చేసి డబ్బు పంపించమని అడగడం మొదలుపెట్టాడు. వాడి ప్రవర్తన చూసి మేము ఏడవని రోజు లేదు. పెద్ద చదువులు చదువుకొని వృద్ధిలోకి వస్తాడని ఆశపడితే మత్తులో పడి పతనమవసాగాడు. ఇక వీడి భవిష్యత్తుపై మాకున్న నమ్మకం చచ్చిపోతున్న సమయంలో మా బంధువులు మమ్మల్ని నో అడిక్షన్ పౌడర్ని వాడమని చెప్పారు. అప్పుడు వెంటనే మా వాణ్ణి మా ఇంటికి పిలిపించుకున్నాం. నో అడిక్షన్ పౌడర్ తెప్పించి 1 నెల కోర్స్ స్టార్ట్ చేశాను. నెల తిరిగేలోపే నాలో చాలా మార్పు వచ్చింది. మెల్లమెల్లగా నేను వ్యసనానికి దూరం అయిపోయాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ బంధుమిత్రుల్లో ఎవరైనా ఇలాంటి వ్యసనాలను దూరం చేసుకోవాలనుకుంటే ఇది చాలా మంచి ప్రోడక్ట్. సో నో అడిక్షన్ పౌడర్ని వాడండి, సంతోషకరమైన జీవితాన్ని జీవించండి. వీడేంట్రా ఇలా క్లాస్ పీకుతున్నాడు అనుకోకండి. మన దేశ భావితరాన్ని కాపాడడం కోసం ఒక దివ్య ఔషధాన్ని మన ముందుకు తీసుకొచ్చింది మన దివ్య ఋషి సంస్థానం. అచ్చంగా మన బాగు కోరే మన మిత్రులు, మన తల్లిదండ్రులు, మన శ్రేయోభిలాషులు ఎలా అయితే మన మంచి గురించి ఆలోచిస్తారో సరిగ్గా అలాగే ఆలోచించి పరిశోధించి నో అడిక్షన్ని మన ముందుకు తీసుకొచ్చింది. మనం చేయాల్సింది ఒక్కటే, గడిచిన కాలం గురించి చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా మన కళ్ళ ముందు కనిపిస్తున్న కొత్త వెలుగు వైపు అడుగులు వేయడం. ఆ అడుగులు దివ్య ఋషి సంస్థాన్ నో అడిక్షన్ వైపు వేయాలి. అది ఈరోజే వేయాలి. మీరంతా బాగా చదువుకున్నవారు, మీకు అవగాహన ఉంటుంది. కానీ ఎలాంటి అవగాహన లేకుండా, చదువు లేక ఇలాంటి వ్యసనాలకి బానిసలైన వాళ్ళు పల్లెటూళ్ళలో చాలామంది ఉన్నారు. వారందరికీ మీరు ఈ దివ్యౌషధం గురించి చెప్పండి, నో అడిక్షన్ గురించి. వారి జీవితాలను కాపాడండి. అది మన బాధ్యత. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, వీలైతే మొత్తం ప్రపంచాన్ని కూడా మత్తు నుండి విముక్తం చేయాలని, అందరూ సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందుకే మీరు దీనికి చెయ్యాల్సిందల్లా ఒకే ఒక్కటి, దివ్య ఋషి సంస్థానం వారి నో ఎడిక్షన్ పౌడర్ వాడించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిశ్చింతగా జీవించేట్టుగా చెయ్యండి. ఏమండే, మనం రోజు తాగే సిగరెట్ ప్యాకెట్ మీద ఏమని రాసి ఉంటుంది? ధూమపానం హానికరం అని. అలాగే రోజు మనం తాగే మందు ఏంటది? సారా. ఆ బాటిల్ మీద ఏం రాసి ఉంటుంది? మద్యపానం హానికరం అని రాసి ఉంటుంది. అయినా మనం మాత్రమా? అంటే మనం తెలిసి కూడా తాగుతున్నామంటే ఎడిక్ట్ అయ్యాము అన్నమాట. అందుకే దివ్య ఋషి సంస్థానం వారు నో ఎడిక్షన్ పౌడర్ని తయారు చేశారు. దాన్ని వాడండి, నాది గ్యారంటీ. మీ వ్యసనాలకి దూరం అయిపోతారు. ప్లీజ్ దివ్య ఋషి సంస్థాన్ వారి నో అడిక్షన్ వాడండి. వ్యసనాల నుంచి పూర్తిగా విముక్తి పొందండి. గుడ్ లక్. మనం మొదటి ప్రయత్నంగా నో ఎడిక్షన్ని వాడదాం, మత్తు అనే దాన్ని పారదోలదాం. దివ్య ఋషి సంస్థానం వారి నో ఎడిక్షన్ మీకు కేవలం 2,990 రూపాయలకే లభిస్తుంది.